ఒక గృహంలో టాయిలెట్స్ అనేవి ఏ స్థానంలో ఉంటే ఆ గృహస్థుడికి మంచి జరుగుతుంది? ఆ! మనం తమ్ముడుల్లాగా. హ్మ్. మనం ఈశాన్య మూల నుంచుంటే ఓకే. మనకి మన ఇంటి యొక్క మన ప్రహరీ యొక్క ఆగ్నేయ మూల కనిపించాలి. అవును. మన ప్రహరీ యొక్క వాయువ్య మూల కనిపించాలి. ఓకే. ఇలా కనిపించిందంటే యూ ఆర్ సేఫ్. కనిపించట్లేదు అంటే గురుగారు మాకు ఉత్తరం హద్దు చేసి టాయిలెట్ కట్టేశాడు అంటే వాయువ్య మూత అంటాం. ఓకే. దాన్ని మనం నెక్స్ట్ చాప్టర్‌లో మనం దాని గురించి మాట్లాడుకుందాం. అవన్నీ కూడా వాయువు దోషం కింద పరిణమిస్తాయి. ఓకే. అట్లాగే తూర్పు హద్దు చేసి కట్టేసేసాడు. దాన్ని ఆగ్నేయ దోషం అంటాం. హ్మ్. ఓకే. దాన్ని ఆగ్నేయ దోషంకి వచ్చే పరిణామాలన్నీ కూడా విపరీత పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తది. అంటే మరి ఇట్లా మనం ఆగ్నేయంలో తూర్పు హద్దు ఆనుకోకుండా స్టార్ట్ చేసుకొని నైరుతి నుంచి వాయువ్యంలో ఉత్తర హద్దు టచ్ కాకుండా మనం ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. ఓకే. కంప్లీట్‌గా నైరుతి అంటే ఇంటి యొక్క నైరుతి కోణంలో అంటే ఇంటి యొక్క బిల్డింగ్ యొక్క నైరుతి ఉంది. హ్మ్. ఓకే. ఇది బిల్డింగ్ యొక్క నైరుతి అనుకుందాం. హ్మ్.